మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటుంది. 17వ అధ్యాయం ఉంటుంది. యేసయ్య ఏమంటాడంటే శిష్యుల దగ్గరకు వచ్చి, నేను మనిషి కుమారుడు ఎవరని మనుషులు అనుకుంటున్నారు చెప్పండి అని అంటారు. అంటే అప్పుడు శిష్యులు అంటారు, 13వ వచనం నుంచి ఉంటుంది. వారు ఏమంటారు, కొందరు నువ్వు బాప్తిసం ఇచ్చి యోహాను, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని చెప్తున్నారు. అయితే మరి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు మాట్లాడు. పేతురు ఏమంటాడంటే 16వ వచనం ఉంటుంది. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పింది. అప్పుడు యేసయ్య అంటాడు అన్నమాట, దేవుడు నీతో ప్రేరేపించి చెప్తాగాని ఇక అంటాడు అన్నమాట. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని అన్నాడు. తర్వాత నీవు పేతురు, నువ్వు బండ మీదనే సంఘాన్ని స్థాపిస్తాను అంటాడు. మరియు నీవు పేతురు అంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుకును అని పాతాళలోకపు తాళపు చేతులు, పరలోకపు గవిని యొక్క తాళపు చేతులు నీ కంట్రోల్లో పెడతాను. నువ్వు భూమి మీద ఏది బంధిస్తే నేను పరలోకంలో వాటిని బంధిస్తాను, ఏది విడుదల చేస్తే నేను అక్కడ విడుదల చేస్తాను, యేసే ప్రామిస్ చేస్తాను. మనం చేసే ప్రార్థనలు కూడా దీని ఒక కీలకమైన అంశం అన్నమాట. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు ఫలితం రావాలంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఏది చేస్తే అది జరుగుతూ ఉంటుంది. ప్రార్థనల బలం ఉన్నది, ప్రార్థనల శక్తి ఉన్నది ఎట్లా తెలుస్తుంది అంటే ఇదే ముఖ్యమైన విషయం. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అయితే యేసయ్య కూడా నరావతారి అయినప్పుడు కూడా ఆయనకు తెలుసు ఆయన దేవుని కుమారుడు. అందరికేమో మరియా యోసేపుల కుమారుడు అని తెలుసు. కొంతమందికి ఆయన ఆశ్చర్యకార్యం చేస్తుంటే ఈయన ప్రవక్త అని అనుకుంటారు. కానీ యేసయ్య జీవితంలో ప్రార్థనకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో ఒకసారి మనం గమనించాలి. ఎందుకంటే ప్రార్థనలో యేసయ్య శరీరధారి ఉన్నప్పుడు, దేవునితోటి కనెక్షన్ ఉన్నప్పుడు పవర్ అంతా కూడా ప్రార్థనతోటి వస్తుంది. కొన్ని దయ్యాలలో కొట్టినప్పుడు కూడా మామూలుగా పోతే పోవన్నప్పుడు మీరు ఉపవాస ప్రార్థన నుండి దేవుని సన్నిధిలో ఎక్కువ ఫోకస్ చేయండి, అప్పుడు మీరు వాటిని జయించగలుగుతారు. ప్రార్థనలో చాలా బలం ఉన్నది, కానీ ఆ ప్రార్థన కరెక్ట్గా ఎట్లా చేయాలంటే దేవుని ఆలోచనలతో ప్రకారమైన ప్రార్థన చేయాలి. దేవునికి ఏమో అన్నీ తెలుసు కదా. ఇప్పుడు మనకేమో కొన్ని విషయాలు తెలుసు, కొన్ని తెలియదు. చరిత్ర కూడా మనకు మొత్తం తెలియదు, కానీ కొంతవరకు చదివితే అర్థమవుతుంది. మన ఊరి చరిత్ర కానీ, మన కుటుంబం చరిత్ర కానీ, మన దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, మెనోనైట్ కాన్ఫరెన్స్ అంటే మన సంఘ చరిత్ర అన్నది. కానీ ఫ్యూచర్ తెలియదు మనం. దేవునికి ఫ్యూచర్ కూడా తెలుసు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ ఫ్యూచర్లో దేవుని నియమం ఏముంది, దేవుని ఆలోచన ఎట్లుందో అది మనకు ఇప్పుడు మనం చేసే పనులకు అది లింక్ కావాలంటే ప్రార్థనతోటి లింక్. ప్రార్థన ఆత్మ గలవారు కావాలని అంటున్నారు. అది క్లీన్ స్లేట్ లాగా ఉండాలన్నమాట. మన ఒక పలక మీద ఏం అట్లా క్లీన్ ఉంటే దేవుడు రాస్తాడు కదా, అట్లా ఉండాలి. మన ఆలోచనలన్నీ పెట్టి మనం కావాల్సిన స్క్రిప్ట్ అంతా తయారు చేసుకొని నువ్వు ఇచ్చి నువ్వు కూడా ఏమైనా రాయంటే దేవుడు అక్కడ రాయని. సో వెన్ యూ అప్రోచ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో పోయినప్పుడు మన ఆలోచనలు, మన కోరికలు, మనకున్న ఒపీనియన్స్ ఇవన్నిటిని పక్కకు పెట్టగలిగితే అప్పుడు నిర్మలమైన మనస్సాక్షి గలవారు, హృదయ శుద్ధి గలవారు ఇవన్నీ దానికి వస్తాయి. అప్పుడు దేవుని ఆలోచనలన్నీ అక్కడ ల్యాండ్ అవుతాయి. హెలికాప్టర్ వచ్చి ఎట్లా దిగుతుందో అట్లా సైతాన్ని చేసే శోధనలు, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు, పిల్లలు, పెళ్లి, ఇవన్నీ ఇష్యూస్ అన్నిటినీ స్లేట్ లాగా ఇట్లా క్లీన్ చేసేసుకొని దేవుని సన్నిధిలో వస్తే, నింపు దేవా నాకు నీ ఆత్మతోటి, నీ ప్రార్థన, నీ చిత్తాన్ని నెరవేర్చే ఆలోచన నాకు ఇవ్వని దేవుని సన్నిధిలో ఎంటీ చేసుకోగలగానే ఈ ప్రార్థనలో ముఖ్యమైనది. దేవుడు కొన్ని విషయాలు చెప్తాడు, కొన్ని విషయాలు చెప్పాడు అన్నమాట. ఈ మత్తయి సువార్తలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే పేతురు ఈ విధంగా చెప్పినాక యేసయ్య పేతురుకు వార్నింగ్ ఇస్తాడు. 20వ వచనం ఉంటుంది, అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. 20వ వచనం 16వ అధ్యాయం మత్తయి సువార్త.
నేనే క్రీస్తు అని ఎవరికి చెప్పొద్దు, అసలు చెప్పకూడదని యేసయ్య వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ విత్ ప్రూఫ్ వాళ్ళు ఆ విషయం చెప్పుకుంటూ పోతే రేపు శిలువ యజ్ఞం చేయడానికి ఇది అడ్డమవుతుంది. వీళ్ళు కరెక్టే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే యేసే క్రీస్తు అని మనం ప్రపంచం అంతా చెప్పమని మనకు ఆజ్ఞ ఇచ్చింది యేసే. కానీ అప్పుడు వాళ్ళ శిష్యులతో ఏం చెప్పిందంటే ఇది మీకు తెలిసింది కానీ ఇది ఎక్కడ చెప్పదు, సైలెంట్గా ఉండాలి, ఎందుకంటే శిలువ యజ్ఞం జరిగేదాకా బయటికి రావాలి. ఈ 16 దీని తర్వాత ఇమ్మీడియట్గా ఇంకొక వచనం 17వ అధ్యాయంలో ఉంటుంది. యేసయ్య ముగ్గురు శిష్యులను తీసుకొని రూపాంతరపు కొండ అంటారు కదా, అక్కడికి పోతారు ట్రాన్స్ఫర్మేషన్ అయితే. అక్కడ పోయినప్పుడు యేసయ్యని దేవుని ఏలియా మోషే వీళ్ళు ప్రవక్తలు ఆయనకు పరిచయం యేసయ్యతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన నిర్గమం గురించి మాట్లాడుతుంటారు, అంటే ఆయన రిజరక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఈయన నా కుమారుడు, ఈయన చెప్పినట్టు వినండి మీరు అన్నప్పుడు వాళ్ళు శిష్యులందరూ కూడా భయభ్రాంతులై పడిపోతారు అన్నమాట. ఆల్మోస్ట్ ఆ శిష్యులు ఈ మాట విని 7వ వచనం 17వ శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలిగా భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరిని వారికి కనబడదు. యేసయ్య దేవదూత ముఖంలాగా వెలిగిపోతున్నారు. అప్పుడు మళ్ళొక ఆజ్ఞ ఇస్తాడు. ఏమని ఇస్తాడు అంటే వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితో చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించారు. అంతకు ముందు అధ్యాయంలో ఉంటుంది ఆయన మరణం గురించి ఎవ్వరు చెప్పొద్దని అంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు పోయి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్యని దివ్య స్వరూపం చూడగలుగుతారు వాళ్ళు. మోషే ఏలియాలు కూడా వచ్చి యేసయ్యతోటి యేసయ్య ఏ విధంగా లేస్తాడు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అది నిర్గమం గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అయితే అప్పుడు ప్రకాశమైన మేఘం ఒకటి వారిని కమ్ముకున్నాను. ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టాను. అది పుట్టినప్పుడు శిష్యులు భయపడతారు. అప్పుడు యేసయ్య ఏం చెప్తారంటే నేను చనిపోయిన తర్వాత తిరిగి లేచే వరకు అసలు ఈ ఇన్సిడెంట్ ఎవరికి చెప్పొద్దు. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు ఉంటాయి, మనకు కొన్ని విషయాలు తెలుసుంటాయి, కొన్ని ఏ టైంలో చెప్పాలి ఏ టైంలో చెప్పకూడదు, ఇదంతా ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. మనకు ఎవ్రీబడి హ్యాస్ ఫిల్టర్స్ అన్నమాట. మనం కొన్ని విషయాలు మాట్లాడాలి, కొన్ని మాట్లాడతాం. చాలా తెలిసిన వాటికి ఇంకా కష్టమవుతుంది చెప్పడం. ఇంకా చాలా విషయాలలో ఏది అవసరమో దేవుని సన్నిధిలో మాట్లాడి దేవుడు ఇది ఈ టైంలో చెప్తేనే మంచిది అన్నప్పుడే రిలీజ్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా దేవుని కొరకు పనిచేసేటప్పుడు సంఘంలో ఉన్న కానీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు అన్ని విషయాలు చెప్తారు కదా, వాని ఏజ్ ఉన్నక్కట్టు చెప్పుకుంటూ వస్తున్నారు. వాడు పెద్దగా అవుతా ఉంటే మనకి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తుంది. సో వాడు అంతా ఫిజికల్లీ ఎమోషనల్లీ మెంటల్లీ మెచ్యూర్ అయినప్పుడు వానికి అసలు విషయాలు కొన్ని చెప్తాం. దేవుడు కూడా మనం విశ్వాసంలో కూడా దేవునితో మనం ఎదుగుతా ఉంటే దేవునికి ఏ లెవెల్లో ఎదుగుతామంటే అరే వీనికి అన్ని విషయాలు చెప్పొచ్చులే అని దేవుడు అనుకున్నప్పుడు మనకు దేవుడు అన్ని బయలుపరుస్తూ ఉంటాడు. అంతవరకు బయలుపరిస్తే డేంజర్, మనకే డేంజర్ కాబట్టి అంటాడు. మళ్ళీ అదే మత్తయి సువార్త మార్కు సువార్తల చివరి అధ్యాయం వచ్చేవరకు నేనే యేసుని అందరికీ ప్రపంచం అంతటి బూదిగంతముల వరకు చాటి చెప్పండి, ప్రతి ఒక్కరిని బాప్తిసం ఇచ్చి శిష్యులని చేయండి. అది కూడా మన ఆజ్ఞనే మనకి. ఆ ఆజ్ఞను పట్టుకుని మిషనరీలు అందరూ దేశాలు దాటి ప్రపంచాలు దాటి వచ్చి మన దగ్గర సువార్త. ఇప్పుడు మనం కూడా అదే చేయాలి, కానీ అది మనం చేస్తలేము. కుటుంబాన్ని చూసుకొని చర్చిలో టై తీయడము, చర్చ్ నడిపిస్తే అదే దేవుని సేవ అనుకుంటాం. దట్ ఈస్ ద మినిమం థింగ్ అనమాట. రోజు 3 పూటలు తిన్నప్పుడు తిని ఏదో మనం చేస్తున్నట్టు ఫీల్ కావాలి. 10 మందికి అన్నం పెట్టగలిగిన వాడు అన్నం పెట్టినట్టు. ఎవరు తిండి వాడే తింటే ఇది ఏం లాభం, ఎవరైనా తింటారు. అట్లా రక్షణ కూడా మనం రక్షణ అనుభవం మనకు వచ్చినాక ఆ రక్షణని ఇతరులకు చెప్పగలిగినప్పుడే రక్షణకు దానికి ఆధారం ఉంటుంది. ఫలించడం అంటారు దాన్ని అంటారు. ఎందుకంటే దేవుడు ఫలితం గురించి మాట్లాడిన, దేవుని ఆలోచనలు వచ్చినప్పుడు, దేవుని గురించి మనం మాట్లాడినప్పుడు ఏది
ఆరోగ్యకరమైనదో ఏది కాదో తెలుసుకొని మాట్లాడు. పౌలుకు కూడా తీసుకుపోయి 3వ ఆకాశంలో తీసుకుపోయి వచింప శక్యము కాని విషయాలు చెప్తారు. అవన్నీ విని పౌలు కూడా ఫెయింట్ అయిపోయే పరిస్థితికి వస్తుంది. నేను కోష్లో ఉన్నానా లేదా తెలియదు, అటువంటి పరిస్థితికి వస్తుంది. కొరింథీయులకు రాస్తుంటాడు. తర్వాత ఒక్కొక్కటి చిన్నగా రిలీజ్ చేసుకుంటూ వస్తాడు. అన్ని ఉత్తరాలు రాస్తాడు సంఘాలకు. రాసినప్పుడు ఆ దర్శనంలో కొన్ని భాగాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అందుకనే పౌలు అన్ని వదిలేస్తాడు. అన్ని వేస్ట్, దేవుని కోసం సేవ చేయాలి, సంఘాన్ని నిలబెట్టాలి, దీన్ని మించిన పని వేరేది లేదా. దాని కొరకు అవమానాలు పడతాడు. ఒకటి 40 సార్లు 5 సార్లు దెబ్బలు తింటాడు, జైలుకు పోతాడు, రోడ్ల మీద ఈడ్చుకోబోయి కొడతాడు పౌలు. ఇవన్నీ చేస్తా ఉంటే పౌలు అంటాడు, ఇదే కరెక్ట్, నేను చేసిన మంచి పోరాటం. దేవునితో మనం కలిసినప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది. దేవుడు చేసిన గొప్ప కార్యాలు, దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలు, దాని గురించి ఒక 2 ఇన్సిడెంట్స్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాయి. అవి చెప్పి నేను ఈరోజు మనం ప్రేయర్స్ కంటిన్యూ చేద్దాం. 78వ కీర్తనలో చాలా ముఖ్యమైన విషయం ఉంటుంది. దాంట్లో జిస్ట్ అంటారు కదా, దాన్ని సారం. 78వ కీర్తనలో సారం ఏంటంటే, యెహోవా స్తోత్రకి 4వ వచనం, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము. రాగల తలములలో పుట్టబో పిల్లలు దానిని వినునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరొక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వల్ల తిరగబడక మూర్ఖ తరము తిరుగుబాటు వల్ల ఆ తరములు పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించింది. దేవుడు చేసిన పని అన్నమాట. దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా, దేవుడు చేసిన స్తోత్ర క్రియలు, స్తోత్రార్హ క్రియలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు, వాటన్నిటిని కూడా ఒక పిల్లలు వాళ్ళ తరం ఇంకో తరాన్ని చెప్పుకుంటూ పోవాలి. అట్లా చెప్పినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఆయనలో వీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక ఉండాలి. సో మనం కూడా నిరీక్షణ ఎట్లా కలుగుతుంది మనకంటే, దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము దేవుడు చేసిన కొన్ని పనులు ఉంటాయి, వాటిని గుర్తు చేసుకోవాలి. అది గుర్తు చేసుకోకపోయినప్పుడు ఎట్లుంటుందంటే, అదే రాసింది, యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వారి తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండక. ఇశ్రాయేలీయులు అట్లా పోయిందన్నమాట, మూర్ఖులు అయిపోయింది, యథార్థ హృదయం లేని వారు అయిపోయింది. ఈ 78వ కీర్తనలో ఎన్నిసార్లు రాసింటారు వాళ్ళ గురించి. అందుకనే దేవుడు శాసనాలను నిర్ణయించాడు, ఆజ్ఞలు ఇచ్చినాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలి. దేవుడు చెప్పిన శాసనాలను మనం పక్కకు పోకూడదు. శాసనం అంటేనే అదన్నమాట. దేవుడు అందుకని ఆయన శిష్యులను చెప్పినాడు, నేను సిలువ వేయబడే వరకు ఈ విషయం మీరు ఎవరు చెప్పదు, నేనే క్రీస్తుని అసలు మీరు ఎక్కడ చెప్తున్నాను. ఎందుకంటే అది చెప్తే సిలువ చేసే యజ్ఞానికి అడ్డం వస్తుంది అన్నమాట. మంచిగా చెప్తున్నా కదా అనుకుంటా, కానీ అక్కడ పని జరగదు. మన తర్వాత రూపాంతరం చెందినప్పుడు కూడా, నేను ఈ దేవుణ్ణి నాకు ప్రత్యక్షమైంది, మోషే ఏలియాలు వచ్చిపోయింది, నా ముఖం దేవదూతలాగా అయిపోయింది, ఇవన్నీ కూడా మీరు నేను మళ్ళా మరణం జరుగుతా పునరుత్థానం జరిగే వరకు చెప్తున్నాను. సిలువ ముందర ఒక ఆర్డర్ ఇచ్చిండు, సిలువ తర్వాత పునరుత్థానం అయ్యే వరకు ఇంకొక ఆర్డర్ ఇచ్చిండు శిష్యులకు. మనకు కూడా దేవుడు తప్పకుండా మనకున్న నాలెడ్జ్ని బట్టి, మనకున్న బాధ్యతలను బట్టి దేవుడు మనకు కొన్ని చెప్తాడు. ఇవి చేయాలి అంటే చేయాలి, ఇవి చేయొద్దు అంటే చేయాలి. ఈ టైంలో నువ్వు దీని గురించి మాట్లాడాలి బ్రదర్. ఓకే, అయితే ఈ విషయంలో తప్పకుండా మనము దేవుడు మనల్ని ఏది ఆజ్ఞాపిస్తాడో దాన్ని పాటించాలి ఖచ్చితంగా. అట్లా పాటించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు సంఘాలలో అలజడులు ఇవన్నీ రావడానికి యథార్థ హృదయం ఉండాలి, తర్వాత స్థిరమైన మనస్సు ఉండాలి. ఇవి రెండు లేనప్పుడు, స్థిరమైన మనస్సు లేకపోవడం, యథార్థమైన హృదయం లేనప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఎట్లా పడితే అట్లా ఉండకపోతాం.
దాంతో కుటుంబాలు చెడిపోతాయి, సంఘాలు నాశనం అవుతుంటాయి, రిలేషన్షిప్స్ చెడిపోతుంటాయి. దేవునికి ఎక్కడ మహిమ కలగాలి అక్కడ కలగదు. ప్రతి ఒక్కరు నేనే మంచిగా ఉన్నదని మాట్లాడుతున్నాను కదా. ఎక్కడ ఏది మాట్లాడాలో దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు చెప్తాడు. ఇది సంఘానికి క్షేమకరమైన మాట అంటే ఇది మాట్లాడాలి. అందుకని అంటే అన్నీ తెలుసు, కానీ ఎక్కడైనా కూడా ఆరోగ్యకరమైన మాటలే మాట్లాడాలి. ఇక్కడ దుర్భాష మాట్లాడద్దు అంటే దుర్భాష అనేది మనం వొకాబులరీ తీసుకుంటాం. దుర్భాష అంటే అది కాదు. దేవునికి వ్యతిరేకమైన మూడ్ క్రియేట్ చేసే ప్రతిదీ దుర్భాషనే. పుల్పిట్ మీ నుంచి దుర్భాషలు వస్తున్నాయి. మన సంఘాలు ఎక్కడ కలవకుండా తయారై, ఎందుకంటే దేవుని ఆలోచన, దేవుని శాసనాలు, వాటిని మనం రిఫ్లెక్ట్ చేయాలంటే యథార్థ హృదయం ఉండాలి, తర్వాత స్థిరమైన మనస్సు. ఇది ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అరే నీ జీవితంలో నిన్ను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఈ సంఘం ద్వారా నేను ఈ విధంగా మహిమపరచబడాలనుకుంటున్నాను. దేవుని ప్రణాళిక మనందరికీ ఇండివిజువల్గా కూడా ఉంటుంది, కానీ సామూహికంగా ఈ సంఘానికి ఒక ప్రత్యేకత ప్రణాళిక దేవుని. సార్వత్రిక సంఘంలో కూడా ఎక్కడెక్కడ డెవలప్ కావాలి, ఎక్కడ సంఘం వ్యాపించాలి, ఎక్కడ దేవుని సేవ జరగాలి, దాని తగ్గట్టు దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతాం. ప్రపంచం అంతటా పోయి చెప్పాలంటే ఆ 12 మంది ఎట్లా చెప్తారు అనుకున్నాడు. అసలు భూదిగంధంలో వరకు పోయి నా సువార్త పాటించి శిష్యులంగా చేయాలి యేసయ్య చెప్పినప్పుడు అక్కడ ఉన్నోళ్ళు హార్డ్లీ 70 మంది. కానీ వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ అంటే ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్, అక్కడ వరకు పోయి చెప్పాలంట. అది ఎట్లా నెరవేరుతుంది అంటే దేవునికి చిత్తంలో ఉన్నది. మేమే పోయి చేస్తామంటే కాదు, వీళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చర్చ్. సో చర్చ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ దేవునికి మహిమ. సో ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్ బ్రింగ్స్ గ్లోరీ టు అన్నమాట. సో మనము ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు కూడా మనమే దేవుని ఆలయం, మన హృదయం దేవుని సన్నిధిలో గట్టిగా స్థిరంగా నిలబెట్టుకుంటే అక్కడి నుంచి దేవుని ప్రణాళిక నెరవేరుస్తారు. మనం ఫిజికల్గా చూసినప్పుడు ఎక్కడ సంఘం స్థాపిస్తామో అక్కడి నుంచి దేవుని మహిమ ఉంటుంది. అందుకని మనం ఆలయాన్ని ప్రతిష్ఠ చేసినా, ఎక్కడ దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసి మనం ఒక పని మొదలు పెట్టినా, ఒక ప్రయాణం చేసినప్పుడు కూడా మనం స్టార్ట్ విత్ ఎ ప్రేయర్. అప్పుడు ఆ ప్రయాణం అంతా కూడా దేవుని మహిమకరంగా ఉండాలని ప్రార్థన చేస్తుంది. సో ఇండివిజువల్గా తీసుకున్నా, యాజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్ తీసుకున్నా కూడా, when the church of Christ is elevated, ఆ ఫౌండేషన్స్ సరిగ్గా చేసినప్పుడు తప్పకుండా దేవునికి మహిమ. అది దేవుడు ఎక్కడ చెప్తాడంటే, దేవుని మందిరం కట్టేటప్పుడు హగ్గయి ప్రవక్త ఆయనకు వచ్చిన ప్రవచనంలో చెప్తారు అన్నమాట. అక్కడ ఏముంటుందంటే హగ్గయి 2వ అధ్యాయంలో 18వ వచనం, మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకున్నది. ఒక డేట్ చెప్పి ఆ రోజు ఎప్పుడంటే దేవుని మందిరానికి పునాది వేసిన దినం. మనం కూడా దేవుని సన్నిధిలో ఈ రోజు మనం బాప్తిసం తీసుకోవడానికి, రక్షణ కోసం దేవునితో జీవితం కమిట్ చేసుకున్నాము, అక్కడ స్టార్ట్ అవుతుంది మనలో ఒక టెంపుల్. బయట వచ్చినప్పుడు మనం ప్రతి సంఘం పట్టినా, మనం ప్రతి పని చేసినా, మన ఇల్లు కూడా ఒక టెంపుల్ ఆఫ్ క్రైస్ట్. మన కుటుంబం, మనం చేసే మనం ఉన్న పద్ధతులు అవన్నీ కూడా పక్కన అందరికీ దేవుని గురించి చెప్తూనే ఉంటుంది సేవ. మనం అందరం కలిసి ఒక మందిర నిర్మాణం చేసినప్పుడు ఆ మందిర పునాది దగ్గర నుంచి కూడా దేవునికి గొప్ప పనులు జరుగుతుంది. అదే అంటున్నాను అన్నమాట. ఏమన్నాడంటే, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకోండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఓలివ చెట్లైనను ఫలించకపోయాను కదా అని, అయితే ఇది మొదలుకొని నేను ఆశీర్వదించాను. అంతవరకు ఏం లేకున్నా కూడా అక్కడ నేను ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ గ్లోరీ టు యు, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యు అని అంటారు. ద్రాక్ష చెట్లు లేవు, అంజరపు చెట్లు లేవు, ఏం ఫలించలేదు, మీకు సంభవించిన చూడండి, కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే మీకు తినడానికి ఎగ్జిస్టెన్స్ ఉన్నదా? ఏం లేవు కదా. కానీ ఆయనను ఇప్పటి నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా అని అంటారు. ఈ ప్రామిస్ హగ్గయి ప్రవక్త ద్వారా
జెరుబ్బాబేలు మీద చెప్తారు. చెప్పినాక నెక్స్ట్ అదే ఎండింగ్ ఉంటుంది. అందుకే నా సేవకుడైన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు నేను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేసేదాన్ని. ద పవర్ ఆఫ్ అథారిటీ అని, ద స్టాంప్ ఆఫ్ అథారిటీ అది నీకు ఇస్తానని అంటున్నాను. ఎప్పుడు అథారిటీ ఇస్తా అంటే ఇవ్వడానికి ఏమేమి చేస్తాడంటే, రాజ్యములను సింహాసనములను నేను కింద పడవేతును, అన్ని జనుల రాజ్యములను కలిగిన బలమును నాశనం చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని కింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గం చేత ఒకరు. దేవుడు ఎటువంటి పనులు చేస్తాడో మనకు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. మన జీవితంలో కూడా మనం చేసే పోరాటాలలో కూడా మనం ఎప్పుడు ఏం చేయాలనేది దేవుని చేస్తాం. నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను, ఎందుకంటే మందిరం పునాది వేసినప్పటి నుంచి నేను ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వాటిని పాటించినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. శిలువ మీద అంత ముఖ్యమైన పని చేసేటప్పుడు దేవుడు యేసయ్య ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది. మనం కూడా జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కూడా ఎంత ఎంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనము ఎట్లా చెప్పాలి అనేది చాలా ముఖ్యం. దాన్ని బట్టి మన క్యారెక్టర్ యేసయ్య రూపంలోకి మారుతూ ఉంటుంది. అరే వీడు చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి ఇంత మంచి జరిగింది కదా, ఆ ఇన్ఫర్మేషన్ తోటి రక్షణ కలుగుతుంది. అట్లా మనకు రాహాబు అనే ఒక వేశ్యని మనకు ఎగ్జాంపుల్ కదా. ఆమె దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక 50 సంవత్సరాల క్రితం ఎర్ర సముద్రం దాటి ఇశ్రాయేలీయులు వచ్చిండ్రు, వాళ్ళని కాపాడిన దేవుడే ఇప్పుడు వీళ్ళని పనిష్ చేస్తాడు, ఆ దేవుడు కాపాడుతాడు కాబట్టి ఆ దేవుడిని నమ్ముకుంటేనే మంచిది జరుగుతుందని చెప్పి ఆమె కుటుంబం కొరకు ఆమె విశ్వాసంతో అక్కడ నిలబడుతుంది. అప్పుడు రాజ్యాలు కూలిపోతాయి, అన్ని పోతాయి, ఆమెకు రక్షణ కలుగుతుంది. షీ ప్రాస్పర్స్. బైబిల్లో నోట్ చేసి అంత ఉంది. మళ్ళీ ఆమె క్యారెక్టర్ చూస్తే ఆమె ఎవరంటే ఆమె ప్రొఫెషన్ చూస్తే భయంకరంగా ఉంటుంది. కానీ దేవుడు అక్కడ వాడుకుంటాడు, ఎందుకంటే ఆ ప్రామిస్ కరెక్ట్ తెలుసు. అప్పుడు అక్కడ ఆమె ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదని కరెక్ట్గా ఆలోచించి చెప్తుంది. అది అబద్ధమా సత్యమా అని రాంగ్ ఫిలాసఫీ అన్నమాట. వాళ్ళని దాచిపెట్టేసి వాళ్ళు వచ్చినప్పుడు ఏమో వాళ్ళు అటుపోయింది ఇటుపోయిందని వాళ్ళకి వేరే చెప్పి పంపిస్తారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు కరెక్ట్ అవుతాను. అందుకని మనం కూడా ఏ పని చేసినా కూడా దేవుడు కొన్ని విషయాలు చెప్తాడు. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ టంగ్, అంటే మనం కంట్రోల్ చేసుకుని ఉంటాం. ఎక్కడ మనం నోరు తెరవాలి అక్కడనే తెలుస్తుంది, ఎందుకంటే అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడము, దేవుని గొప్ప కార్యాలు చెప్పడం. ఇప్పుడు మన చర్చెస్లో సండే స్కూల్ అంటే అదే. సండే స్కూల్ అంటే ఏంటంటే, సండే స్కూల్లో చెప్పి ఏంటి మనం అంటే ఇది చిన్నపిల్లల కథలు చెప్తామంటే అట్లా కాదు. దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ చిన్నప్పుడే వాళ్ళ మైండ్లన్నీ పెట్టినప్పుడు, ఇటువంటి దేవుడిని నేను రక్షించుకుని నన్ను ఏర్పరచుకుంటే నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని నమ్మినప్పుడు దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతాను. సో మనకు కూడా ఆ ధైర్యం ఎప్పుడు కలుగుతాయంటే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆలోచనలు, దేవుని నియమాలు, దేవుని కట్టడలు, దేవుని ప్రణాళికలు అన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ప్రేరేపణ కల్పిస్తాడు. అప్పుడు మనం దేవుని సన్నిధిలో వాటిని ప్రార్థనలో నిలబెడతాం. దేవా ఇవన్నీ జరిగించి మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘాలలో అన్నప్పుడు దేవుడు అక్కడి నుంచి ఆమేన్ అంటాడు, అవన్నీ నెరవేరుతాయి. అదే ప్రార్థనలో ఉన్న శక్తి. కాబట్టి ఆ శక్తిని ఆశ్రయించి బతుకుతాం మనం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి మనం దేవుని సన్నిధిలో కూడా దేవుని మెప్పు పొందడానికి ప్రార్థనల ప్రాముఖ్యత, దేవుని ఆలోచన విధానాన్ని గుర్తుపట్టడం, ఆ మైండ్ సెట్, దేవుని టైమింగ్ అంటారు కదా, టైమింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది కూడా మనం ప్రాపర్గా ఇచ్చినప్పుడు సంఘాలు అభివృద్ధి పొందుతాయి, కుటుంబాలు కూడా సంతోషంగా ఉండగలుగుతాయి. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి థ్యాంక్ యూ పాస్టర్.